సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడమే రాహుల్ గాంధీకి అతిపెద్ద సమస్య. 2009 సంవత్సరంలో వాస్తవంగా రెండోసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనప్పుడు 205 స్థానాల దాకా వచ్చినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీకి ఈజీ అవకాశం. బట్ 290 వచ్చాకనే చేస్తా, 280 వచ్చాకనే చేస్తాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వచ్చాక చేస్తానని పక్కన కూర్చున్నాడు. అది కాస్త తనకి ఇవాల్టి వరకు ప్రధానమంత్రి అవకాశం లేకుండా పోయింది. 20 సంవత్సరాలు అధికారానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఆ తర్వాత వస్తుందో రాదో అన్నటువంటి సందేహమే వచ్చేసినటువంటి సిచ్యుయేషన్. ఇది ఒక ఎత్తు. నిన్న జంతర్ మంతర్ దగ్గర ఉద్యమానికి, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు ప్రకటించి ఫ్రమ్ ద బిగినింగ్ ఉండుంటే, దేశవ్యాప్తంగా ఎన్ఎస్యూ వాళ్ళని రంగంలోకి దించుంటే ఇష్యూ కరెక్ట్గా ఆయనకి అడ్వాంటేజ్ అయ్యి. కానీ అసలు అప్పుడెప్పుడు మాట్లాడకుండా ఉద్యమం ఉధృతమయ్యి హింసాత్మకమయ్యి లాఠీ ఛార్జీలు అయ్యాక అప్పుడు రంగంలోకి వచ్చి మళ్ళీ అప్పుడు కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళకుండా, అప్పుడు కూడా వాళ్ళెవరిని గెలవకుండా తనక ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టేది, మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి హడావిడి చేసి ఆ ప్రచారాన్ని అంతా లాక్కోవాలనుకుంటే ఇప్పుడు ఆ టీంకి రాహుల్ శత్రు అయ్యాడు. పోనీ నిన్న పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు తను మాట్లాడాలి కదా. ప్రియాంకతో మాట్లాడిపించడం ఏంటి అంటే, రాహుల్ని పార్టీ జాగ్రత్తగా సైడ్ చేస్తుందా, లేదా ప్రియాంక సైడ్ చేస్తుందా, లేదా రాహుల్ నిర్లక్ష్యమే ఆయన్ని కొంప ముంచుతోందో వాళ్ళే తేల్చుకోవాలి.